నమస్తే తిరిగివార్తలకు స్వాగతం. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అధ్యక్షతన 16వ జిల్లా పరిశ్రమలో ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని ఆదేశించారు. సింగిల్ విండో పోర్టల్లో సెప్టెంబర్ 13 నుండి డిసెంబర్ 26 వరకు పారిశ్రామికవేత్తల నుండి 129 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో 126 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా తణుకులో గల వెంకటేశ్వర ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్దాల మండపంలో నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సహిత ఉంజల్ సేవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు ఉండి నూతన ప్రెస్ క్లబ్ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్ చిట్టూరి జోషి అన్నారు. విలేకరుల సమావేశం మార్కెట్ యార్డ్లో గెద్ద అబ్బాల అధ్యక్షన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దుండి కృష్ణమోహన్, కార్యదర్శిగా చిట్టూరి జోషి, ఉపాధ్యక్షుడిగా కైలారాజు, సహాయ కార్యదర్శిగా గజ్జల కేశవ, కోశాధికారిగా బొండాడ సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడిగా తాళం హనుమంతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా గెద్ద అప్పారావు, చాలంటి రత్నరాజు, చొడవరపు బంగారావు, శేష మణికంఠ, ఎత్తుకొట్ట రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టులు, మిగతా జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులంతా హాజరయ్యి నూతన కమిటీని గౌరవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ నూతన కమిటీ ప్రత్యేకంగా విలేకరుల యొక్క హక్కుల కోసం సమస్యలపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా పోరాడుతుందని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేము నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఆయనతో కూడా ఆయన దృష్టిలో కూడా ఈ సమస్యలను పెట్టి సామరస్యంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మేమంతా ఏకదాటిగా ఐకమత్యంగా కృషి చేసుకుంటాము. విలేకరులంతా ఐకమత్యంగా పనిచేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నూతన కమిటీకి ప్రత్యేకంగా సహకరించిన విలేకరుల సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉండి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులుగా మమ్మల్ని ఎన్నుకున్నటువంటి మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షునిగా ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణమోహన్ గారిని, అలాగే సెక్రటరీగా చిట్టూరి జోషి, నేను బిగ్ టీవీ విలేకరిని, అలాగే ఉపాధ్యక్షునిగా సివిఆర్ రిపోర్టర్ కైలారాజుని, అలాగే కోశాధికారిగా బి సత్యనారాయణని, అలాగే
జాయింట్ సెక్రటరీగా గజ్జల కేశవాని మీడియా మిత్రులు ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో గత బాడీ కాలం ముగియటంతో మమ్మల్ని వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. మేము విలేకరుల తరపున వారి యొక్క సమస్యల తరపున పోరాడతామని, అలాగే ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారి దృష్టికి ఉండిలో విలేకరులకు ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఇళ్ల స్థలాల గురించి వీటి గురించి చర్చించడం జరుగుతుంది. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంటామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆక్వా రైతులకు మేలైన నాణ్యమైన కున్నాల్ ఆగ్రో ప్రోడక్ట్ ను సరసమైన తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని సంస్థ మార్కెటింగ్ జీఎం కొమ్మన చిరంజీవి అన్నారు. మండల కేంద్రం ఉండి గణపురం రాష్ట్రీయ రహదారి ఆనుకుని ఉన్న పాత సీతారామ థియేటర్ గోడౌన్లో కున్నాల్ ఆగ్రో ప్రోడక్ట్ ఉత్పత్తుల ఫీడ్ ను కొమ్మన చిరంజీవి మాజీ ఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు ఫీడ్ గోడౌన్ ను శనివారం ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కున్నాల్ ఆగ్రో ప్రోడక్ట్ ఫీడ్ తొలి బ్యాగ్ను వెలువరకు చెందిన ఆక్వా రైతు మున్నూరు భాస్కర్ రాజుకు చిరంజీవి సాంబశివరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సురేష్లు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఒక నెల కున్నాల్ ఆగ్రో ప్రోడక్ట్ ఫీడ్ ని వాడి చూసి చేపల ఎదుగుదల బాగుంటే ఇతర ఆక్వా రైతులకు చెప్పండి అని పిలుపునిచ్చారు. సాంబరాజు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన కున్నాల్ ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించేందుకు ఆగ్రో ప్రోడక్ట్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఆక్వా రైతుల ప్రోడక్ట్ పై నమ్మకం ఉంచండి, అధిక దిగుబడులు సాధించడానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొడక్షన్ జిఎం నరేష్, వేగ్నేశ మహేష్ రాజు, దిలీప్ కుమార్ రాజు, ముందూరి రామకొండరాజు, ముందూరి భాస్కర్ రాజు, ఎడిద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పొరుగు సేవల విధానంలో మైక్రో ఇరిగేషన్ ఇంజనీరింగ్ పోస్టు భర్తీ కోసం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎంపీసీ పథక సంచాలకులు జిల్లా సూక్ష్మ సేద్య అధికారి ఏ దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న మైక్రో ఇరిగేషన్ ఇంజనీరింగ్ పోస్టులు పొరుగు సేవలకు భర్తీ చేయడానికి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు రాజనగరం నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరిశ్చంద్ర ప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పెరుమాలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న పౌర సేవలకు చెందిన ప్రగతిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ డిసెంబర్ 30న జిల్లా కలెక్టర్లతో అమరావతి ప్రాంతీయ సదస్సులో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం అలీతో రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయా గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి స్కానింగ్ సెంటర్లో ఓపీ రూమ్, రిజిస్ట్రేషన్ కౌంటర్, స్కానింగ్ రూమ్ బయట లోపల గర్భ నిర్ధారణ పరీక్షలు నేరమన్న ఫ్లెక్సీలను ప్రముఖంగా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు ఆదేశించారు. శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో డాక్టర్ కె వెంకటేశ్వరరావు డిఎంహెచ్ అధ్యక్షన జిల్లాలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, జిల్లాలోని గవర్నమెంట్ స్కానింగ్ సెంటర్లకు పిసిసి యాక్ట్ అమలు చేస్తున్న తీరు, సంస్థాగత నిర్మాణంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ధనుర్మాసం సందర్భంగా వాడపల్లిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున స్వామివారికి తొలి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి తిరుప్పావే ప్రవచనాలు, ద్రవిడ వేద ప్రబంధ పఠనం చేశారు. సాయంత్రం 6 గంటలవుతున్నా భక్తులు దర్శనాలకు పోటెత్తారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగనేనని, జగన్ చేసిన అవినీతి వల్లే విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు అయిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ప్రజలపై కరెంట్ ఛార్జీని విపరీతంగా పెంచేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విద్యుత్ ఛార్జీలపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని, ఇది ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ చేసిన ప్రయత్నమేనని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు వివరించగా, సమస్యలపై వినతులు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలాగా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు. పార్టీ వారు అన్న కంపెనీ, పార్టీ వారు అనే దానికన్నా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీ ఆ రంగాన్ని భ్రష్టు పట్టించి పరిపాలన చేతగాక ఒక అసమర్థుల్లాగా ప్రజల మీద, వినియోగదారుల మీద 32,000 కోట్ల సుమారుగా భారాన్ని అదనంగా వేసి 1,29,00,000 విద్యుత్ బకాయిలు ఆ యొక్క పంపిణీ సంస్థకు కానీ, ఇటు పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇటు పక్కన వినియోగదారులకు కానీ ఈయన యొక్క చేతగానితనం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ధర్నా చేస్తున్నారా మీరు అని అడుగుతున్నాం. మీకు ఏమంతా ఇబ్బంది కలిగిందని మీరు ధర్నా చేస్తున్నారని అడుగుతున్నాం. మేము వచ్చి 6 నెలలు అయింది. ఒక్కొక్కటిగా గాడిలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈనాడు రోడ్లు చూస్తున్నారు ఏ రకంగా వడివడిగా అటు ఆర్ఎన్బి కావచ్చు, ఇటు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పరుగులు పెట్టిస్తున్నారు. మరి మేము ఇచ్చినటువంటి హామీల్లో గ్యాస్ బండ్ ఇచ్చాం. ఈ రోజున అన్నింటికంటే ముఖ్యంగా మొదటి నెల తిరగకముందే పెన్షన్ పెంచాం, మాట ప్రకారం ఇచ్చాం. మేము అన్ని విషయాల్లో కూడా పారదర్శకంగా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 3 నెలల్లో 16,000 కోట్ల అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పకుండా దొడ్డిదారిన ట్రూ ఆఫ్ ఛార్జీల భారం వేసిందని సిపిఎం జిల్లా కమిటీ సమావేశం తీవ్రంగా విమర్శించింది. జనవరి నుంచి మళ్లీ 45 నుంచి 50 పైసల మేర ఛార్జీలు పెంచబోతున్నామని సిపిఎం సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి తగలబెట్టి నిరసన కార్యక్రమం జరపాలని సమావేశం పిలుపునిచ్చింది. శనివారం ఏలూరు పవర్పేటలోని ఉత్తరాజు రామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రజా సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. తేతల్లో రామరాజ్య వ్యవస్థాపన కోసం గో సంరక్షణ సమితి నాయకుడు కొండెడ్డి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. 2014లో ఫ్యాక్టరీ కోసం ప్రయత్నిస్తే 2016లో తిప్పికొట్టామని, 2018లో మరోసారి ప్రయత్నిస్తే 2022లో తిప్పికొట్టామని, 2024లో మళ్ళా ప్రయత్నిస్తే ఈసారి 1,000తో పెకిలిస్తామని హెచ్చరించారు. 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామనడం చెల్లదని, 2 లక్షల మంది జీవనాధారాన్ని పాడు చేస్తున్నారని అన్నారు. ప్రజా దృష్ట్యా బాధ్యతగా గుర్తించి ప్రవర్తించాలని అన్నారు. అధికారులు తమకు పైనుండి ఒత్తిడి ఉందనడం తగదని అన్నారు. వ్యాపారానికి గ్రామ పంచాయతీ కీలకమని తెలిపారు. వారు తిరస్కరిస్తే వెళ్లిపోవాల్సిందేనని అన్నారు. పునరాలోచన చేసుకుని ఫ్యాక్టరీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సమితి వారు నినాదాలు చేశారు. నువ్వు ఇక్కడకు ఎలాగైతే వచ్చావో అలా నీకు నచ్చిన కాడికి నువ్వు పెట్టు. మాకొద్దు 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 సేవ్ తణుకు, సేవ్ తేతలి, సేవ్ తణుకు, సేవ్ తణుకు, సేవ్ తేతలి, సేవ్ తేతలి. మాకొద్దు మాకొద్దు. 2014లో నువ్వు ప్రయత్నం చేస్తే 2016లో తిప్పుకొట్టాం. 2018లో ప్రయత్నం చేస్తే 2022లో తిప్పుకొట్టాం. ఇప్పుడు 2024లోనే వచ్చాం. ఈసారి తిప్పుకొట్టం కాదు, మూలాలు పెకలించేస్తాం. అది గుర్తుంచుకో. నేను వై షుడ్ వి గో అని చెప్పి అంటున్నావు కదా, వై షుడ్ వి స్టే హియర్ అని నీకున్న అధికారం ఏంటి ఇక్కడ ఉండడానికి? నీ ఊరా, నీ నేల, నీ వ్యాపారమా? ఏమన్నా ఉద్ధరిస్తున్నావు? 200 మందికి ఉద్యోగం ఇస్తున్నానని చెప్తున్నావా? 2 లక్షల మంది జీవనాధారానికి పాడు చేస్తున్నాను వచ్చి ఇక్కడ. నేను ఎందుకు క్షమించాలి? మేము ఇక్కడ అధికారులు గుర్తుంచుకోండి. మీరు మీ బాధ్యతలు గుర్తించి ప్రజా శ్రేయస్సు కోసం మీరు సహకరిస్తే మీకు గౌరవం దొరుకుతుంది. మీరు ఎవరైతే కనుక ఒత్తిడి ఉందన్నారో, ఒత్తిడి ఉన్నా అన్నవారు దానికి వేరే ప్రత్యామ్నాయం ఆలోచించండి, లేదా మమ్మల్ని సంప్రదించండి. అధికారులకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని కూడా మేము తీసుకుని మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. అంతేగాని తప్పుడు చర్యలకు, తప్పుడు వ్యాపారాలకు, ప్రజలకు హాని కలిగేటట్టు, భూమికి హాని కలిగేటట్టు, నీళ్ళకి హాని చేసేటట్టు, గ్రామాలకు హాని చేసేటట్టు గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ వ్యతిరేకించినా కానీ
నాకు ఏదో ఢిల్లీ నుంచి ఉంది, గల్లీ నుంచి ఉంది, రాష్ట్రం నుంచి ఉందంటే కనుక చెల్లదు. ప్రధానంగా గ్రామ పంచాయతీ కీలకం. మోడీ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా మా గ్రామ ప్రెసిడెంట్ మా గ్రామ ప్రజలకు అనుకూలంగా మీరు నడవగలిగితే మీకు మంచిది. లేదంటే కనుక మీరు పునరాలోచించుకోండి. దయచేసి మీరు ఆలోచించుకుని ప్రజల యొక్క శ్రేయస్సు కోసం అధికారులు పాలకులు కూడా నడుచుకుంటే అందరికీ శ్రేయస్కరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిదీ లోపలికి ఎవరికి అనుమతి లేదు. నిజంగా ప్రెస్ మీట్ పెట్టేవాడైతే హోటల్లో పెట్టవలసిన అవసరం ఏంటి? లోపల తీసుకెళ్ళి పెట్టాలి కదా. అక్కడంతా సక్రమంగా అన్నీ సక్రమంగా ఉండుంటే మరి ఇవన్నీ చేయకుండా ఎక్కడో హోటల్లో కూర్చోబెట్టి అక్కడ మాట్లాడేసి కనీసం లోపలికి ఎవరినన్నా ఇప్పటికీ ఎంట్రన్స్ మొన్న మీ లేఖందరూ అందరూ కూడా వచ్చి ఇక్కడ నిలబడ్డారు. అక్కడ వెనకాల గేటు దగ్గర గేదెలు ఆపినప్పుడు ఒక్కడిని లోపలికి అనుమతించారా? అంత సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటున్నారంటే దాంట్లో ఏదో జరుగుతుందని మాకైతే డౌట్ ఉంది. ఎందుకంటే అదే నిజంగా అతను చేసుకునే పని అతను చేసుకుంటుంటే కనీసం మిమ్మల్ని లోపలికి ఎలా చేద్దురు కదా. అవన్నీ ఎందుకు చేయట్లా? మన ఊరు, మన నేల, మన నీరు పాడవకుండా ఉండాలి అంటే ఇది ఇక్కడ ఉండకూడదు. దాన్ని తీయడం కోసం మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడతాం. మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాటి బంగారు మాట. కాలం చాలా విలువైనది. చేజారిన నిమిషాన్ని ఏ సంపద వెనక్కి తీసుకురాలేదు. జాన్ డ్రెడైన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.